ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం నవగ్రహ దోషాలు, తాంత్రిక పరిహారాల్లో ఈరోజు బుధుడి యొక్క దోషాల వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, ఎటువంటి వ్యాధులు కలుగుతాయి, ఎటువంటి పరిహారాలు చేయాలి, ఎటువంటి రత్నాన్ని ధరించాలి, ఎటువంటి స్నానం చేయాలి, ఎటువంటి వేరు ధరించాలి, ఎలాంటి తాంత్రిక పరిహారం చేస్తే ఈ దోషాలు తొలగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది లెంతీ వీడియోనే. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అంతకుముందు కూడా సూర్యుడు, చంద్రుడు, కుజుడు గురించి మనం తెలుసుకున్నాం. చాలామంది ఏంటంటే లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు పరిహారాలకి. ఈ పరిహారాన్ని పూర్తిగా చూస్తే పైసా ఖర్చు లేకుండా మీరు గ్రహదోషాలని తొలగించుకోవచ్చు. 100% ఫలితం వస్తుంది. అంటే మంత్రం ద్వారా, స్నానం ద్వారా, వేరు ద్వారా, పూజల ద్వారా, దానాల ద్వారా, అలాగే పరిహారాలు, తాంత్రిక పరిహారాల ద్వారా కూడా మీరు బయటపడవచ్చు. వైదిక పరిహారాలు, తాంత్రిక పరిహారాలు కూడా ఈ వీడియోలో ఉంటాయి. పూర్తి వీడియో చూస్తే మీ స్నేహితులు కానీ, మీ బంధువులు కానీ ఈ సమస్యలతో బాధపడుతున్నవారు ఎవరైనా సరే చేసుకోవచ్చు. మా జాతకం బాగోలేదు గురుగారు, మా రాశి బాగోలేదు గురుగారు అనుకునేవారు, నేను ఎటువంటి సమస్యలు వస్తాయో చెప్తాను. అవి మీకు ఉన్నప్పుడు ఆ గ్రహదోషం ఉందని అర్థం. ఇది మీరు గుడ్డిగా గుర్తుంచుకోవాల్సింది. అంతేగాని ఏదో జరిగిపోతుంది భయపడకండి. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తాను. కాల మార్పు సమయం 2025 సంవత్సరం భూమండలం మీద ఉన్న మనుషులందరికీ కూడా శని భగవానుడి ప్రభావము, కుజుడి యొక్క ప్రభావం చేత అగ్నిపర్వతాలు, భూకంపాలు, జల ప్రళయాలు ఇలాంటివి చూడడానికి అవకాశం ఉంది. దానివల్ల కొన్ని ప్రదేశాల్లో భూకంపాల వల్ల సునామీలు రావడం, దానివల్ల జన నష్టం కలగడం జరగచ్చు. తుఫాన్ల వల్ల కూడా వరదలు రావడం, జన నష్టం కలగడం మనం రాబోయే సంవత్సరంలో చూడబోతున్నాం. ఆధ్యాత్మికంగా భగవత్ నామంతో నిత్యం స్మరణలో ఉన్నవారికి ఎటువంటి ఇబ్బంది రాదు. నా రాశి బాగోలేదు, నాది ఇది బాగోలేదు అనుకుని పిచ్చి భ్రమలో ఉండకండి. భగవత్ నామస్మరణలో ఉండండి. మనసులో నిద్రలో ఉన్న మెలకు వస్తే యాదృచ్ఛికంగా మీ ఇష్టదైవ నామాన్ని తలుచుకోండి. ఖచ్చితంగా మీకు మంచే జరుగుతుంది. బాండ్ పేపర్ మీద రాసిస్తాను, అంతేగాని భయపడకండి. ఈ పరిహారాలు కూడా మీరు ఎవరైనా సరే నిర్భయంగా ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ బుధగ్రహం అనేది మనకి జాతకంలో మంచిని, చెడుని రెండింటిని చూపిస్తుంది. మీరు ఎవరైనా సరే తేలిగ్గా బయటపడాలనుకునేవారు బుధవారం నాడు వెంకటేశ్వరుడికి తులసి తీర్థంతో అభిషేకం చేసి, శ్రవణ నక్షత్రం రోజున స్వామివారికి చందనంతో అభిషేకం చేసిన పెసలు, అంటే మనం వాడుతుంటే పెసరపప్పు వాడుతుంటాం, ఆ పెసల్ని అలాగే తులసి, దవనం లాంటి పచ్చరంగు కలిగిన దళాలతో అర్చన చేసిన బుధగ్రహ దోషం తొలగిపోతుంది. మీకు సుఖము, సంతోషం లభిస్తాయి. ఇది మీరు డైరెక్ట్గా దోషం ఉన్నప్పుడు తేలిగ్గా చేసుకునే పరిహారం. ఇప్పుడు ఇంకా ఎటువంటి ఇబ్బందులు ఉంటే చెప్తాను. దానికి ముందు అంటే ఈ బుధగ్రహానికి ఆదిదేవత, ప్రత్యేక దేవత అంటే ప్రత్యాది దేవత విష్ణు భగవానుడు. మిథునం, కన్యారాశులకు అధిపతి బుధుడు. ఈయన మహర్దశ 17 సంవత్సరాలు ఉంటుంది. 17 సంవత్సరాలు అంటే ఇక్కడ దశలో, అంతర్దశలో కూడా ఎటువంటి పరిణామాలు ఉంటాయో కూడా మీకు తెలియచేస్తాను. ఇప్పుడు ముందుగా దోషం వల్ల కలిగే బాధలు చెప్తాను. ఎవరైనా చదువుకున్న విద్యార్థులకి విద్యందు రాణింపు, అభివృద్ధి ఉండదు. ఈ దోషం ఉంటే, ఈయన దోషం ఉంటే బాగా చదివిన వారికి రాణింపు ఉండదు, అభివృద్ధి ఉండదు. ఉద్యోగాలలో కూడా అలాంటి ఇబ్బంది ఉంటుంది. అలాగే మనోవికారాలతో ఆత్మహత్యా ప్రయత్నాలు లాంటివి చేసేవారు కూడా బుధుడు దోషంగానే ఉన్నాడని అర్థం.
అలాగే మూడోది, వ్యాపారస్తులకి బుధుడు దోషంగా ఉంటే వ్యాపారాల్లో నష్టాలు సంభవిస్తాయి. అలాగే స్టూడెంట్స్కి కానీ ఈ దోషం ఉన్నప్పుడు, అంటే బుధుడు దోషం ఉన్నప్పుడు గణితం సరిగా, అంటే మ్యాథమెటిక్స్ అనేది సరిగా అర్థం కాదు. మ్యాథమెటిక్స్ అర్థం కావడం లేదంటే మీ పిల్లలకి బుధుడు దోషంగా ఉన్నాడని అర్థం. అలాగే ఈయన శనితో కలిస్తే, అంటే బుధుడు శనితో కలిస్తే తలపెట్టిన పనుల్లో మందత్వం లేదా అడ్డంకులు తెస్తాడు. అలాగే ముఖ్యంగా ఈ బుధుడు బాగోనప్పుడు దస్తూరి బాగోదు, అంటే హ్యాండ్ రైటింగ్ బాగోదు. హ్యాండ్ రైటింగ్ బాగోలేదు అంటే కూడా బుధుడు బాగోలేదని అర్థం. అలాగే బుధుడు శని రాహువులతో కలిసిన, అంటే ఇక్కడ సమస్య ఏంటంటే ఈయన శని రాహువులతో కలిస్తే క్రూర దృష్టి పొందిన తలనొప్పి తరచుగా వస్తూ ఉంటుంది. తలనొప్పి కంటిన్యూగా వస్తుందంటే బుధుడు మైనస్లో ఉన్నాడని అర్థం. అలాగే ముఖ్యంగా నరాలకు సంబంధించిన వ్యాధులు మగవారికి తొందరగా శీఘ్ర అంటే సల్కనం, అంటే మామూలుగా ఇక్కడ మనం రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. ఇది పెళ్ళైన వారికి, అంటే మామూలుగా మన పెళ్ళి కాని వారికి కూడా అవుతూ ఉంటుంది, కానీ పెళ్ళైన వారికి రతి సమయంలో త్వరగా వాళ్ళకి స్పెర్మ్ అనేది బయటకు వచ్చేస్తుంది, అంటే శీఘ్ర స్ఖలనం అంటాం. దానివల్ల అసంతృప్తి, అలాగే లేనిపోని అపోహ ఏంటంటే నపుంసకత్వం వచ్చింది అనే భావం కూడా ఏర్పడుతుంది. అది కలగడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఇలాంటి సమస్యతో మీరు బాధపడుతున్నారంటే జాతకంలో బుధుడు బాగోలేదని అర్థం. అలాగే మేనమామలతో మనస్పర్ధలు రావడం, తగాదాలు లాంటివి రావడం కూడా జరుగుతుంది. బుధుడి మీద ఒకవేళ కుజుడి యొక్క దృష్టి ఉంటే తొందరపాటు నిర్ణయాల వల్ల ధన నష్టం, సంఘంలో అపకీర్తి కూడా వస్తుంది. అలాగే పెంపుడు జంతువులు కరవటం, వాటి వల్ల ఆపదలు కలగడం జరుగుతుంది. అలాగే రెండోది ఏంటంటే మీరు ఈ బుధుడు బాగోకపోతే మీ మీద మంత్ర తంత్ర ప్రయోగాలు చాలా త్వరగా పనిచేస్తాయి, మీరు గురవుతారు కూడా. అలాగే మీ కింద పనిచేసే వారి చేతుల్లో మోసపోవడానికి అవకాశం కూడా ఉంటుంది. ఇవి ఆయన కలిగించే బాధలు. ఇప్పుడు కలిగే వ్యాధులు ఏంటో తెలుసుకుందాం. అంటే బుధగ్రహ దోషం వల్ల కలిగే వ్యాధులు తెలుసుకుందాం. గుండె, ఊపిరితిత్తులు, కేంద్ర నాడీ మండలం, ముక్కు, బొడ్డు, వెన్నుముక్క, పిత్తాశయం ఇలాంటి వాటి మీద ప్రభావం చూపిస్తాడు. చేతులు కాళ్ళు వణకటం, జలుబు తగ్గకపోవటం, మూర్ఛ, పక్షపాతం, దురదలు, అజీర్ణం, నోటి సంబంధం వ్యాధులు, అంటే నోట్లో పుళ్ళు రావడం, వాసన రావటం కూడా ఈయన వల్లే వస్తుంది. శరీరంలో టిష్యూలు, సెల్స్ బుధిని ఆధీనంలో ఉంటాయి కాబట్టి మనకి ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. అలాగే ఊపిరితిత్తులకు సంబంధించిన ఉబ్బసం, స్నేష, అంటే మనకి జలుబు వచ్చినప్పుడు తెమడొస్తుంది కదా, దగ్గినప్పుడు అది కూడా స్నేషం పెరగడం కూడా బుధగ్రహం వల్లే వస్తుంది. కిడ్నీలో రాళ్ళు ఏర్పడటానికి కూడా బుధుడు కారకుడవుతాడు. అలాగే మిథున, కన్యా లగ్నం వారికి మెదడు సంబంధమైన వ్యాధుల విషయంలో కలగడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి జాగ్రత్త పడటం అవసరం. అలాగే బుధుడికి శని రాహువులు దృష్టి కనుక కలిస్తే ఏదో ఒక రకమైన శిరోవ్యాధి ఉంటుంది అని అర్థం. జాతక చక్రం పరిశీలన చేసుకోండి. అలాగే చంద్రుడు కలయిక ఉంటే ఏదో ఒక రకమైన మానసిక రోగం ఉంటుంది. అదే మిథున లగ్న జాతకులకి వాళ్ళకి చతుర్థమైన కన్యారాశిలో శని రాహువులు కలయిక బుధుడికి ఉంటే విద్యా విషయంలో ఆటంకాలు కలుగుతాయి. మేషలగ్నం వారికి 6వ స్థానమైన కన్యారాశిలో పాపగ్రహంగా కలయికతో కనుక ఈయన ఏర్పడితే ఉదర సంబంధమైన వ్యాధులు, అలాగే పేగులకు సంబంధమైన వ్యాధులు కలగజేస్తాడు. ఏ లగ్నానికైనా సరే సప్తమాధిపతి శుక్రుడు, బుధుడు, శని రాహువులు కలయిక పొంది దుస్థానంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా నపుంసకత్వాన్ని కలగజేస్తాడు. జాతక చక్రం చెక్ చేసుకోండి. సంసారం విషయంలో కొంతమంది సడన్గా ఈ ఇబ్బంది కలుగుతుంది.
దాని పరిహారాలు ఉన్నాయి, మీరేమీ భయపడకండి. చక్కగా పరిహారాలను చేసుకుంటూ తగ్గిపోతుంది. అలాగే తులా లగ్నానికి సమాధిపతి బుధుడు, కారకుడు రవి చెడిపోతే తండ్రి ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాడు. అంటే తులాలగ్నం ఉన్నవారికి రవి కనుక చెడి ఉండినట్లయితే కనుక తండ్రి ఆరోగ్యం మీద ఈ ప్రభావం ఉంటుంది. అదే కర్కటక లగ్నం వారికి వ్యాయాధిపతి బుధుడు, అలాగే పంచమాధిపతి శని చెడిపోతే సంతానానికి అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే అపమృత్యు దోషాలు కూడా కలగజేస్తాడు, ఆకస్మిక మరణాలు కూడా జరగవచ్చు. ఇప్పుడు ఈ బుధగ్రహ దోషానికి నివారణ కోసం తాంత్రిక పరిహారాన్ని తెలుసుకుందాం. బుధుడికి అధిపతి దేవత విష్ణువు, ప్రత్యాది దేవత నారాయణుడు. అంటే మనకి శ్రీ మహావిష్ణువే ఈయనకి అధిపతి, ప్రత్యాధిపతి కూడా. మనం ఈ స్వామివారికి మంత్రము, జపము, హోమాదులు చేయటం వల్ల బుధగ్రహ దోషం నివారణ జరుగుతుంది. అదేవిధంగా మనం ఇప్పుడు ఇలా చేయలేని వారు, అంటే ఇంత పెద్దగా చేయలేము, విష్ణు సహస్రనామం పారాయణం చేసినా మీకు ఈ దోషం తొలగిపోతుంది. చూడండి ఎంత ఈజీగా ఉందో. అలాగే నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని రోజుకి కనీసం 3 మాలలు కానీ 11 మాలలు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని మీరు తులసి మాలతో 3 మాలలు కానీ 11 మాలలు కానీ జపించడం వల్ల సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే పురుష సూక్తాన్ని రోజుకి 6 సార్లు పఠించడం వల్ల ఈ దోష నివారణ జరుగుతుంది. ఇందులో మీరు ఏది చేసినా మంత్రం ద్వారా జరిగేది. అలాగే బుధగ్రహానికి అంతరిక్ష అధిదేవత షోడాశ మహాదేవి. జ్యోతిష్యము, వైద్యము, వైజ్ఞానిక శాస్త్రాలు, గణితము, నాటకము అంటే సినిమా వాళ్ళు, సంగీతము, న్యాయము, మీమాంస, శాస్త్రాధ్యాయం చేసేవారు ఎవరైనా సరే ఈ అమ్మవారికి, ఈ మహాదేవిని అంటే మామూలుగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అమ్మవారి శ్లోకాలని పారాయణం చేస్తూ ఉన్న నియమబద్ధంగా మీరు ఆరాధన చేస్తూ ఉన్న బుధగ్రహ బాధలు తొలగిపోతాయి. ఇక్కడ ఈ బాధ నివారణతో పాటు మీకు మేధాశక్తి కూడా పెరుగుతుంది అని శాస్త్రం చెప్తుంది. అలాగే మీకు ఇంకొక 5 ఉపాయాలు చెప్తాను, తాంత్రిక ఉపాయాలే. మీరు 5 రాగి నాణ్యాలు తీసుకోండి, కాపర్ కాయిన్స్ తీసుకోండి. ప్రతిరోజు ఒక నాణ్యాన్ని తెల్లవారుజాము నిద్రలేవగానే మధ్యలో ఒక మేకుతో ఆ రాగి నాణ్యాన్ని కన్నం కొట్టి, అంటే చిన్న రంధ్రం వేసి దానిని ఎక్కడైనా ప్రవహించే నీళ్ళల్లో వదిలేయాలి. మురుక్కాలలో, చెరువుల్లో కాదు, కాలవల్లో ప్రవహించే నీళ్లు. బుధవారం నుండి 5 రోజులు క్రమంగా చేయాలి. ఈ విధంగా నెలకొక్కసారి చేసిన ఈ దోషం నివారణ అయిపోతుంది. అలాగే బుధగ్రహ పీడ పొందిన వారు మనం త్రాసులో కూర్చొని, అంటే మనం వేమెంట్ ఉంటాం కదా, దాంట్లో కూర్చొని మీ బరువు పెసలు తూకం వేసి కాస్త దక్షిణతో బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం వల్ల కూడా ఈ బాధ నివారణ జరుగుతుంది. మీ బరువు ఒక 50 కేజీలు ఉందనుకోండి, 50 కేజీల పెసలు మీరు బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చిన ఈ పీడ తొలగిపోతుంది. అలాగే బుధగ్రహ దోషం వల్ల వ్యాపారంలో అడ్డంకులు ఏర్పడుతూ ఉంటే ఒక అంగుళం కొలత గల, అంటే క్యూబ్ ఆకారంలో ఇంత సైజు అనుకోండి, ఇంత సైజు వెండితో చేయించిన, మీరు వెండితో ఒక క్యూబ్ లాగా, స్క్వేర్ లాగా చేయించి దానిని తెల్లటి గుడ్డలో చుట్టి ఒక కర్ర పెట్టెలో పెట్టి దానిని మీరు వ్యాపార స్థలంలో ఉన్న గల్లా పెట్టెలో పెడితే మంచి జరుగుతుంది. అంటే వెండి అంటే చంద్రుడు, కర్ర అంటే బుధుడు. ఇది మీరు ఒక్కసారి చేస్తే చాలు. అలాగే ఇంకా తేలికైన మార్గం, తులసి చెట్టుని ప్రతిరోజు పూజ చేసి తులసి చెట్టుకి అర్ఘ్యం ఇవ్వాలి. తులసి చెట్టు పూజ చేసిన బుధుడు దోషం తొలగిపోతుంది. చూడండి ఎంత తేలికో. అలాగే పచ్చని గుమ్మడికాయ పేదవారికి దానం చేయాలి. గుమ్మడికాయల్లో తినే గుమ్మడికాయ ఉంటుంది కదా, బూడిద గుమ్మడికాయ కాకుండా అది పచ్చగా ఉన్నదాన్ని ఎవరికైనా ఒక పేదవారికి ఇచ్చిన ఈ దోషం తొలగిపోతుంది. అలాగే ఇంకా తేలికైంది ఏంటంటే ఆవుకి మేతగా
పచ్చని కూరగాయలు పెట్టాలి. ఆవుకు పచ్చని కూరగాయలు పెట్టినా ఈ దోషం తొలగిపోతుంది. అలాగే పెళ్ళి కాని ఆడపిల్లలకి పెళ్లి ఖర్చులకి సహాయం చేస్తే బుధ దోషం తొలగిపోతుంది. సింపుల్ అండి, ప్రతిదీ కూడా సింపులే. చేస్తే దోషాలన్నీ పట్టనగిరిపోతాయి. అలాగే మీకు పూర్వకాలంలో మనకి అనా పైసా కానీ పైసలు ఉండేవి, చల్లని పైసలు అంటారు. ఇలాంటి పాత నాణ్యాలని మీరు నీటి ప్రవాహంలో వేయటం వల్ల కూడా ఈ తాంత్రిక ప్రక్రియ అంటారు, దీన్ని కూడా బుధగ్రహ దోషం నుంచి నివారణ పొందవచ్చు. ఇప్పుడు ఈ బుధగ్రహ దోషానికి చేయవలసిన దానాలు అని చెప్తాను. ఈ తాంత్రిక పరిహారాలు, దానాలు మీరు ఏదైనా ఒకటి చేయొచ్చు. మీరు శుక్లపక్ష ప్రథమ బుధవారం నాడు ఉదయం పూట 600 గ్రాములు లేక 6 కిలోల పెసలు గాజు కానీ లేదా పింగాణి పళ్ళెంలో పోసి తమలపాకులు ద్రాక్ష పండ్లు పెట్టి బుధునికి అంటే విధి విధానంగా పూజించి మీరు ఉత్తర దిశగా మీ ముఖం పెట్టి బ్రాహ్మణుడి పాదాలు కడిగి ఇది దానం చేయాలి. ఈ విధంగా 8 లేదా 17 బుధవారాలు చేయటం వల్ల దోష నివారణ జరుగుతుంది. రెండవది, దానంలోనే బుధుడికి ఇష్టమైన సంపెంగ పువ్వులు, పెసరపప్పుతో చేసిన వంటకాలు, ఆవు నెయ్యి, ద్రాక్ష రసం, 6 ఒత్తులు వేసిన దీపం, ఉత్తరేణి పుల్లలు, అలాగే స్ఫటికాలు, ఇవన్నీ కూడా గాజు పాత్ర కానీ పింగాణి పాత్రలు అంటే ఇవి కాకుండా గాజు పింగాణి పాత్రలు, తమలపాకులు ఇలాంటివి బుధునికి సమర్పించటం, దానం చేయడం వల్ల కూడా నివారణ కలుగుతుంది. ఇందులో ఏ ఒకటి ఇచ్చినా మీకు ఫలితం వస్తుంది. అలాగే ఇంకొక ఉపవాసం చెప్తాను, అంటే బుధగ్రహానికి సంబంధించిన ఉపవాసం. ఇవన్నీ చేయకపోయినా ఉపవాసం చేయొచ్చు. మీరు ఇది కూడా శుక్లపక్ష ప్రథమ బుధవారం నాడు ప్రారంభించి 21 లేదా 41 రోజులు బుధవారాలు, వరుసగా బుధవారాలు ఈ ఉపవాస దీక్షను పాటించాలి. రోజంతా పగడంతా ఉపవాసం ఉండి సాయంత్రం స్నానం చేసి అన్నం పెసరపప్పు వేసుకొని భోజనం చేయాలి. ఆకుకూరలు తినచ్చు, పెరుగు మజ్జిగ తీసుకోకూడదు. బుధవారం ఉదయం ఆకుపచ్చ రంగు కల బట్టలు ధరించి బుధుడి సంబంధించిన మంత్రాన్ని, తాంత్రిక మంత్రాన్ని 3 లేదా 17 మాలలు, అంటే 108 పూసలో ఉన్న మాలలు, మనం దానిని 3 సార్లు అంటే దాన్ని అంటే 3 × 108 అంటే మాలకి 108 పూసలు ఉంటాయి కాబట్టి 3 మాలలు తిప్పితే మనం ఈ పరిహారానికి సరిపోతుంది. కానీ ఒక్కసారి చేసిన తర్వాత దీనిని 17 సార్లు మళ్ళీ ఉచ్చరణ చేయాలి. అంటే మంత్రాన్ని 17 మాలలు తిప్పాలి. ఇది చేయగలిగితే చేయండి. అలాగే సాయంత్రం పూట పెసరపప్పుతో చేసిన బూరెలు, గారెలు వంటి పదార్థాలు ఇతరులకు పంచిపెడితే కూడా మంచిది. అనుకున్న వారాలు పూర్తయిన తర్వాత చివరి బుధవారం నాడు మీరు బుధగ్రహ ఆరాధన, హోమం చేయడం వల్ల పూర్తి ఫలం మీకు లభిస్తుంది. ప్రతి నెల అమావాస్య నాడు ఉపవాసం చేయటం వల్ల కూడా బుధగ్రహ దోషం నివారణ జరుగుతుంది. అమావాస్య నాడు మీరు ఒక పొద్దు ఉపవాసం ఉన్న బుధగ్రహ దోషం తొలగిపోతుంది. ఇది మనం ఉపవాసంతో పాటు ఈ పరిహారం. ఇప్పుడు బుధగ్రహ దోష నివారణకు చేయవలసిన స్నానం గురించి తెలుసుకుందాం. నదీ సంగమ స్థలాలు అంటే కృష్ణా, గోదావరి కలిసే ప్రదేశాల్లో నీరుని ఒక మంచి మట్టి కుండలో తెచ్చుకొని, మట్టి కుండలో నీరు తెచ్చుకోవాలి. ఆ స్థలంలో సంగమ స్థలంలో మట్టి కుండని కొద్దిగా ఆ నీటిని కలిపి దానిలో ఉసిరిక పప్పు, తులసి విత్తనాలు కలిపి బాణాకారంగా, బాణం ఎలా ఉంటుంది అలా ముగ్గు వేసి, బాణం పుల్ల కాదు బాణాకారం, బాణం ఎలా ఉంటుంది కదా ఇలా, అలా ముగ్గు వేసి దానిపైన దర్బలు పెట్టి వాటి మీద నీళ్ళకొండ పెట్టి బుధుడికి విధివిధిగా అంటే విధి విధానంగా పూజించి బ్రాహ్మణుని ఆజ్ఞ తీసుకొని ఉత్తర దిశగా తిరిగి
శిరస్నానం అంటే తల మీద ఈ నీళ్లు పోసుకోవడం వల్ల, ఈ విధంగా చేయడం వల్ల మీకు ఈ స్నానం వల్ల కూడా 8 అంటే ఎన్నిసార్లు చేయాలి? 8 బుధవారాలు చేస్తే ఈ దోషం తొలగిపోతుంది. చూడండి, స్నానము, ఉపవాసము, ఇలా ఎన్నో చాలా మార్గాలు ఉన్నాయి. తాంత్రిక మార్గాల్లో తులసి చెట్టుకు నీరు పోయడం వల్ల, అమావాస్య నాడు ఉపవాసం ఉండటం వల్ల కూడా దోషం తొలుగుతుంది. అందుకే అంటున్నాం, భయపడద్దు, ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ఆరాధన గురించి తెలుసుకుందాం. బుధుడిని ఆరాధించాలంటే బంగారు ప్రతిమ చేయించుకోవాలి. పాలతో కలిపిన అన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఆదిదేవత విష్ణువు కాబట్టి అధిష్టాన దేవత దుర్గాదేవి, ఈ ఇద్దరికి కూడా ప్రసాదంగా పులిహోర, వడపప్పు, దోష నివారణకి దానం చేయవలసిన లోహం బంగారం. అంటే బాగా డబ్బు ఉంటే బంగారాన్ని కొని కూడా దానం చేయవచ్చు. ఇప్పుడు మనం ఈ జాతకుడు అంటే బుధుడికి సంబంధించిన జాతకుల్లో మనం తాంత్రిక పరిహారాలు చేస్తూ వేరే గ్రహాలకు ఉన్న దోషాలు కూడా చేయవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బుధుడికి శ్రావణ శుక్ల పంచమి, వైశాఖ పౌర్ణమి నాడు ఆచరించాల్సిన వ్రతం గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. సత్యనారాయణ స్వామి వ్రతం లేదా సత్యనారాయణ స్వామి పారాయణం, అలాగే దేవీ భాగవతం పారాయణం చేయడం వల్ల కూడా బుధగ్రహానికి సంబంధించిన దోషం తొలుగుతుంది. ముఖ్యంగా బుధగ్రహ అష్టోత్తర శతనామావళి, విష్ణు సహస్రనామము ఇవి చేసిన ఈ దోషం తొలగిపోతుంది. అలాగే ధరించవలసిన మాలల్లో తులసీమాల చెప్పుకోదగింది. తులసీమాల ధరించిన మీకు సమస్యలన్నీ తొలగుతాయి. అలాగే దీక్షలో గోవింద దీక్ష తీసుకోవచ్చు. మీకు ధరించవలసిన రుద్రాక్షల్లో 4 ముఖాల రుద్రాక్ష ధరిస్తే ఫలితం బాగా ఉంటుంది. దర్శించవలసిన ఆలయాల్లో విష్ణాలయాలు, దుర్గాదేవి ఆలయము, దుర్గాదేవి పూజ, దానం చేయవలసిన వస్తువుల్లో పెసలు, ఆకుపచ్చని వస్త్రాలు, ఆసనము, బాణాకారము అంటే ఆసనం కూడా బాణాకారంగా ఉన్న ఆసనాన్ని, గ్రహశాంతికి చేయవలసిన జపం 10,000 జపం చేయాలి. హోమాలకు కావలసిన పదార్థాలు సమిధులు, ఉత్తరైన సమిధితో హోమం చేసుకోవాలి. ఇప్పుడు దశ అంతర్దశల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం తెలుసుకుందాం. 1 బుధ దశలో బుధభుక్తి 2 సంవత్సరాల 7 నెలల 27 రోజులు. జాతకుడు ఇది చాలా శుభకాలంగా చెప్పవచ్చు. బంధువులు ప్రేమ, అనుకున్న కార్యాల్లో జయము, వృత్తిలో లాభాలు, అలాగే ఇక్కడ అభివృద్ధి, విద్య అంటే మీకు ఒకటి ఏంటంటే విద్యలోనే కాకుండా నాటక రంగాలు ఇలాంటి వాటిలో ఉన్నవాళ్ళు కూడా మంచి అభివృద్ధిలోకి వస్తారు. ఉన్నత అవకాశాలు పెరుగుతాయి. కుటుంబంలో సంతోషం లాంటి మంచి ఫలితాలు కూడా కలుగుతాయి. అంటే బుధుడు ఉన్నప్పుడు జరుగుతుంది. బుధుడు 17 సంవత్సరాలు ఉంటాడు. దాంట్లో బుధ దశలో బుధభుక్తి 2 సంవత్సరాల 4 నెలలు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు బుధ దశలో కేతువు 11 నెలల 27 రోజులు. ఇక్కడ ఈ దశలో ఎక్కువగా మానసికమైన సమస్యలు వస్తాయి. ఇక్కడ మంచి స్థితి నుండి మార్పు అంటే కిందకి రావడం మొదలవుతుందని అర్థం. వ్యాధుల వలన కష్టాలు, అలాగే వృత్తిలో భంగం కలగటం, మందుల వలన అంటే మనం మందులు వాడటం వల్ల శరీరంలో అనారోగ్య సమస్యలు పెరగటం, కొంతమందికి విధవరాలతో స్నేహాలు ఏర్పడటం, అలాగే వాహనాల నుండి కింద పడటం, ఇలాంటి ఫలితాలు కూడా కేతువులో జరుగుతాయి. ఇప్పుడు బుధ దశలో శుక్రుడు ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. 2 సంవత్సరాల 10 నెలలు ఉంటారు. ఇది మంచి కాలమే, ఎందుకంటే స్నేహితుడు కాబట్టి. ధర్మకార్యాలు చేయటం, ఆలయాల్లో పనులు, ఆసక్తి, భార్య ద్వారా ఆస్తి, సంతోషము, పుత్రభాగ్యము, మంచి వాళ్ళతో స్నేహము, శత్రువులను జయించడం ఈ కాలంలో జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంతకుముందు మనం పరిహారాలు చెప్పుకుంటూ రాలేదు. బుధ దశలో బుధభక్తి ఉన్నప్పుడు మనం ఏ పరిహారం చేయాలో చెప్పలేరు. ఈ సమయంలో మీరు రామాయణం, భగవద్గీత లాంటివి విన్న సుఫలితాలు కలుగుతాయి. అలాగే బుధ దశలో కేతు భక్తి ఉన్నప్పుడు
పరిహారం ఏంటంటే గణపతి హోమం తప్పకుండా చేయాలి, లేదా వినాయకుడికి పాలాభిషేకం చేసినా సరిపోతుంది. ఇప్పుడు మూడవది బుధదశలో శుక్రుడు ఉన్నప్పుడు పరిహారం ఏంటంటే శుక్ర భగవానునికి శుక్రవారం నాడు తెల్లని పువ్వులతో పూజ చేయటం, పటికి బెల్లం నైవేద్యంగా పెట్టడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు బుధ దశలో రవి 10 నెలల్లో 6 రోజులు ఉంటాడు. ఈ దశలో కఠినమైన కడుపు నొప్పి, మధుమేహ వ్యాధి, భార్యాపిల్లలకు వ్యాధులు, వాటి వల్ల ఇబ్బందులు, వాతము పెరగటం, వస్తువులు దొంగల పాలవటం ఇలాంటివి జరుగుతాయి. మరి ఈ పరిహారం మామూలుగా ఏంటంటే రవి బుధుడు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు కొంత ఇబ్బంది అని చెప్పచ్చు. అలాగే బుధ దశలో చంద్రుడు ఉన్నప్పుడు అంటే బుధుడు మనకి ఈ దశలో కొంచెం ఇబ్బందికరంగానే చెప్పచ్చు. అంటే కలహాలు, అనవసరమైన గొడవలు, ఇంట్లో ఎప్పుడు గొడవ ఉండటం, చేసే పనిలో భంగం కలగటం, ఆభరణాలు దొంగతనం జరగటం, స్థల మార్పు, స్త్రీ వ్యామోహం వల్ల చెడు మార్గంలో ప్రయాణించటం. అంటే ఇక్కడ రెండో విషయం చెప్తాను. అంటే చాలామంది అక్రమ సంబంధాలు ఈ సమయంలో పెట్టుకుంటారు. అలాగే వాయు సంబంధమైన వ్యాధులు, ఎసిడిక్ ప్రాబ్లమ్స్ రావటం, రక్తహీనత, పాదముల నొప్పి, ఇరుగు పొరుగు వారితో శత్రుత్వం కూడా ఈ సమయంలో వస్తుంది. పరిహారం ఏంటయ్యా అంటే దుర్గాదేవిని పూజించి పౌర్ణమి రోజు చంద్రునికి అర్చన చేస్తే సుఖం కలుగుతుంది. ఇక్కడ పరిహారం చేస్తే సమస్య తొలగిపోతుంది. ఇప్పుడు ఆరోది బుధ దశలో కుజభుక్తి 11 నెలల 27 రోజులు. మనోవ్యాధి, జాండీస్, తలనొప్పి, డబ్బు ఇచ్చి వారు అంటే డబ్బులు ఇవ్వటం, పుచ్చుకోవడంలో, వ్యవహారంలో మోసపోవడం, ఆయుధంతో దెబ్బ తగలటం, శత్రువులు చూడడం, అంటే ఎవరైతే మీ శత్రువులు ఉంటారో వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం. పరిహారం ఏంటయ్యా? మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి బిల్వ దళాలతో ఎర్రటి పువ్వులతో పూజ చేయాలి. అలాగే స్వామివారికి నిమ్మకాయ మాలను కూడా సమర్పిస్తే ఈ చెడు తొలగిపోతుంది మీకు బుధ దశలో కుజుడు నడుస్తున్నప్పుడు. ఇప్పుడు 7వది బుధ దశలో రాహుభక్తి 2 సంవత్సరాల 6 నెలల 18 రోజులు ఉంటాడు. జాతకుడికి మనోకష్టం, వస్తువులు నష్టం, చెడు స్వప్నాలు రావడం, మైగ్రేన్ తలనొప్పి, గెడ్డలు, కురుపులు లాంటివి, చర్మవ్యాధులు, ఆహారం తక్కువ వలన నీరసం, విషభయం కూడా ఏర్పడుతుంది. పరిహారం ఏంటయ్యా? నాగలింగేశ్వరుడికి పాలాభిషేకం, అన్నదానం చేస్తే చాలా మంచిది. ఇప్పుడు 8వది బుధ దశలో గురుభక్తి. ఇది కూడా 2 సంవత్సరాల 3 నెలల 6 రోజులు ఉంటాడు. అంటే బుధుల్లో గురుడు. ఇది శుభమైన కాలము, సంతోషకరమైన కాలంగా చెప్పవచ్చు. రాజ్య మర్యాద, మనసు సంతోషంగా ఉండటం, పుత్రుల వల్ల భాగ్యము, బంధువులతో మరియు స్నేహితులతో సంతోషము చక్కగా వస్తాయి. పరిహారం ఏంటయ్యా? శివుడిని ధ్యానించి మృత్యుంజయ మంత్రం చదువుకుంటూ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. సూర్య నమస్కారం చేసిన పుణ్య ఫలితాలు పెరిగి ఎంతో మంచి జరుగుతుంది. ఇప్పుడు 9వది బుధ దశలో శని 2 సంవత్సరాలు 8 నెలలు ఉంటాడు. ప్రతిరోజు మనశ్శాంతి లేకుండా గడిచిపోతుంది. ఈ 2 సంవత్సరాలు 8 నెలలు కూడా అనవసరపు శ్రమ, బంధువుల చేత అవమానము, అపనిందలు కలగటం, ఎడమకాలంలో బాధ, అప్పులు పెరగటం, జైలుకు వెళ్ళడం కూడా జరగచ్చు బుధ దశలో శని ఉన్నప్పుడు. పరిహారం ఏంటయ్యా? నువ్వులు కలిపిన అన్నాన్ని బుధవారం నాడు కాకులకు పెట్టడం. మన పరిహారాల్లో చాలాసార్లు చెప్పాను. అలాగే నల్లని వస్త్రాలు ధరించడం వల్ల కూడా దీని నుంచి కొంతవరకు ఉపశమనం పొందొచ్చు. ఇప్పుడు బుధగ్రహ దోషానికి మనం ధరించవలసిన రత్నం ఏంటో తెలుసుకుందాం. మరకత పచ్చ అని కూడా అంటారు, మరకతం అంటారు, పచ్చ అంటారు, గరుడు పచ్చ, ముదురాకు పచ్చ, నిమల పింఛం రంగు పచ్చ, ఇలా పలు రకాల పచ్చళ్ళు ధరించవచ్చు. పచ్చళ్ళు కాదు పచ్చలు. మిథునం, కన్యా రాశులు, అశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాల వారు. అలాగే పుట్టిన తేదీలు 5, 14, 23 తేదీలు బుధుడికి వస్తాయి కాబట్టి వారు. అలాగే మే నెల 21 నుండి జూన్ 20 మధ్య, ఆగస్టు 24 నుండి సెప్టెంబర్ 23 మధ్య జన్మించిన వారు కూడా జాతి పచ్చ ధరించవచ్చు. ఇది ఆలోచన ధోరణి ప్రభావితం చేస్తుంది, మేధస్సుని మెరుగుపరుస్తుంది,
జ్ఞాపక శక్తిని వృద్ధి చేస్తుంది, మధుమేహ రోగాల్ని కాస్త తగ్గిస్తుంది, గుండె, కాలేయం, క్లోమ గ్రంథులు, మూత్రపిండాలకు సంబంధించిన రోగాలని అదుపు చేస్తుంది. మీరు ఎప్పుడైనా రత్నాలు ధరించే విషయంలో మాత్రం మంచి అనుభవజ్ఞులైన జ్యోతిష్యుని సంప్రదించి మంచి రత్నాన్ని మాత్రమే సేకరించి ధరించండి. అలాగే ఇది ఎప్పుడు ధరించాలి? బుధవారం నాడు బుధ హోరలో దీన్ని ధరించాలి. దీన్ని బంగారం కానీ వెండిలో కానీ దీన్ని ఉంచి ధరించాలి. ఇప్పుడు ఇంకా తేలికైందంటే ధరించవలసిన రుద్రాక్ష చెప్తాను. దశమిక రుద్రాక్ష విష్ణు స్వరూపం. బుధగ్రహ దోష నివారణ కోసం బుధుడికి అధిష్టాన దేవతైన విష్ణుకు ప్రతీకగా 10 ముఖాలు గల రుద్రాక్షని ధరించట, అంటే మీకు దశముఖ రుద్రాక్ష ధరిస్తే బుధగ్రహ దోషం నివారణ జరుగుతుంది. సంఖ్యాశాస్త్రపరంగా బుధుడి సంఖ్య 5 కాబట్టి పంచముఖ రుద్రాక్ష ధరించిన మీకు బుధ దోషం నివారణ జరుగుతుంది. 5 రూపాయలు, రూపాయి, 2 రూపాయల రుద్రాక్ష ధరించిన బుధ దోషం నివారణ జరుగుతుంది. చూడండి ఎంత తేలికో. అలాగే ఈ రుద్రాక్ష ధారణ వల్ల దుష్టశక్తి ప్రభావం తొలగి మీకు అఖండ ఐశ్వర్యము ప్రాప్తిస్తుంది. నిరుద్యోగులకు ఏదో ఒక రకంగా మేలు చేకూరుతుంది, కీర్తి వస్తుంది. అవాంతరాలు అధిగమించి మీరు ఏదైనా అడ్డంకులు వచ్చినప్పుడు అడ్డంకుల్ని మీకు తొలగే విధంగా చేస్తుంది. ఈ రుద్రాక్ష మీరు పౌడర్ చేసుకుని కూడా పాలల్లో మరిగించి సేవిస్తే శ్లేష్మ వ్యాధులు అంటే తెమడ సంబంధించిన వ్యాధులు కూడా తగ్గుతాయి. అన్ని రకాల మానసిక రుగ్మతులకి, ఆత్మశక్తికి, కార్య కౌశల్యం అంటే ఏదైనా పని చేయాలంటే ఆ పనికి కావలసిన సామర్థ్యం కూడా మీకు వస్తుంది. ఇది ధరించిన వారికి రాజకీయంగా కూడా పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి. మీరు ఒక్క రుద్రాక్ష ధరిస్తేనే ఇంత అద్భుతమైన ఫలితాలు పొందొచ్చు అని తెలుసుకుంటున్నాం. నెక్స్ట్ వీడియోలో గురువుకి సంబంధించి తెలుసుకుందాం. అలాగే మొత్తం తూచా తప్పకుండా మీకు 1 by 1 రోజుకొక వీడియోని నేను మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే చాలా లెంతీ వీడియోలు అవుతున్నాయి కాబట్టి. ఈ వీడియోలో మీకు అనుమానాలు ఉంటాయి. అంటే ఏంటంటే నేను ఇది ఒక్కటి చేయలేనంటే ఇక్కడ ఏదో ఒక్కదాన్ని చేసిన సమస్య నుంచి బయటపడతారని దాని అర్థం. 5 ముఖాల రుద్రాక్ష వేసుకుంటే బుధుడి యొక్క దోషం పోతుందని తెలియక చాలామంది ఎంతో ఖర్చు పెడతారు. తులసి చెట్టుకు నీళ్ళు పోస్తే దోషం పోతుందని చెప్పినా నమ్మలేరు. డబ్బు ఖర్చు అవ్వటం లేదు కదా, డబ్బు ఖర్చు అయితే మంచిగా నమ్ముతారు. విష్ణు సహస్రనామం చదివినా పోతుందన్న నమ్మరు, భయం. కాబట్టి గ్రహదోషాల గురించి భయపడకండి, మన మంచికే గ్రహదోషాలు. మీరు ఎవరైనా సరే ఇలాంటి దోషాలతో బాధపడుతున్నవారు ఖచ్చితంగా మీ మిత్రులకి, స్నేహితులకు కూడా షేర్ చేయండి. మిగతా గ్రహ దోషాలన్నిటికంటే గ్రహ దోషాల నుంచి బయటపడడానికి ముందే ఫస్ట్ వీడియో పెట్టాను, ఆ వీడియో కూడా ప్లేలిస్ట్లో ఉంది, చూడండి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.